ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బంకర్లో తలదాచుకున్నారు. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అటు టెహ్రాన్లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీకి ఇచ్చిన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు తెలిపాయి. భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన బంకర్లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. ఆయనకు అత్యంత సన్నిహితులైన 3 వ్యక్తులు ప్రస్తుత పరిస్థితులు, టెహ్రాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు యుద్దం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ తన వారసులుగా 3ని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఐఆర్జీసీలోని కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లను కూడా ఖమేనీ ప్రకటించినట్లు తెలిపింది. సాధారణంగా నూతన సుప్రీం నేతను నియమించే ప్రక్రియ కష్టతరమైన అంశం. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతోంది. సుప్రీం నేత ప్రతిపాదించిన పేర్లను ఇరాన్లోని మతాధికారులు పరిశీలించి కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. యుద్దంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ ఎంపిక చేసిన వారిలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఇరాన్ సుప్రీం నాయకుడికి అపారమైన అధికారాలుంటాయి. ఇరాన్ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా ఆ సుప్రీం లీడర్ వ్యవహరిస్తారు.